ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక మలుపు తిరిగింది. రాజధాని పరిధిలో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయాలనుకున్న ఫైనాన్స్ సిటీలో హైరైజ్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. గతంలో సీడ్ బిజినెస్ డిస్ట్రిక్ట్గా అభివృద్ధి చేయాలనుకున్నటువంటి ఈ ప్రాంతాన్ని ఇప్పుడు పూర్తిగా కొత్త రూపంలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి పనులతో సమాంతరంగా ఈ ప్రాజెక్టును అమలు చేసి రాజధానికి ఆదాయ వనరులను సృష్టించాలన్నదే ప్రధాన లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. అమరావతి నవనగరాల్లో ఒకటైనటువంటి ఈ ఫైనాన్స్ సిటీకి గతంలో పెద్ద ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం సింగపూర్కు చెందినటువంటి సుర్బానా జురాంగ్ కన్సారియానికి దాదాపుగా 1694 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించి మౌలిక సదుపాయాల కోసం సుమారుగా 308 కోట్ల వ్యయ అంచనాలు కూడా రూపొందించడం జరిగింది. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఒప్పందం రద్దు కావటం జరిగింది. ఒప్పందంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నటువంటి కారణంతో విచారణలు కూడా జరిగాయి. ఈ పరిణామాలతో సింగపూర్ ప్రతినిధులు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటం జరిగింది. ఆ తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగపూర్ ప్రతినిధులతోటి మళ్ళీ చర్చలు జరిపే ప్రయత్నం చేయటం జరిగింది. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తిరిగి తీసుకురావాలనే ఆలోచన కూడా చేశారు. అయితే సింగపూర్ సంస్థలు తిరిగి ముందుకు రావడానికి ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఫైనాన్స్ సిటీ ప్రాంతాన్ని పూర్తిగా కొత్తగా అభివృద్ధి చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. గతంలో కేటాయించినటువంటి 1694 ఎకరాల్లో ఆధునిక హైరైజ్ భవనాలను నిర్మించి వాటిలో దేశీయంగా అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలను ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతోటి కూటమి ప్రభుత్వం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. దీని ద్వారా రాజధాని ప్రాంతానికి నిరంతరం ఆదాయం వచ్చేలా చేయాలని భావిస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి ప్రభుత్వం పలు దేశాలతోటి మల్టీనేషనల్ కంపెనీలతోటి ఇప్పటికే సంప్రదింపులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తూ ఉంది. పెట్టుబడుల పరిమాణం, అలాగే అమలు విధానం, నిర్వహణ బాధ్యతలు ఇలాంటి అంశాల మీద ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. గతంలో లాగే ఈ భాగస్వామ్య ఒప్పందం చేసుకోవాలా, లేదంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలను చేపట్టి వాటిని ఆ తర్వాత పూర్తయిన తర్వాత లీజుకి ఇవ్వాలన్నటువంటి విషయం మీద ఇంకా చర్చలు అయితే లోతుగా కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి చర్చల్లో ఈ మొత్తం ప్రాజెక్టును ఒకే సంస్థకు అప్పగించి సంవత్సరానికి నిరంతర ఆదాయం వచ్చేలాగా చేసుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన కూడా ఒకటి తెర ముందుకు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. అంటే ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక ప్రభుత్వానికి రెగ్యులర్గా ఆదాయం వచ్చే మోడల్ మీద దృష్టి అయితే పెడతా ఉన్నారు. ఇది రాజధాని అభివృద్ధికి ఆర్థికంగా బలమైనటువంటి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇక ఈ హైరైజ్ భవనాల నిర్మాణంలో కూడా విభిన్న మోడళ్లను అనుసరించాలని కూడా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. 5 రకాలుగా భవనాలను అభివృద్ధి చేసి వీటిని నేరుగా కొనుగోలు చేయటం, లేదంటే లీజుకు తీసుకోవటం, లేదంటే కార్యాలయ కార్యకలాపాలు నడిపే విధంగా వినియోగించుకోవటం వంటి అవకాశాలను అందుబాటులోకి కూటమి ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లు తెలుస్తూ ఉంది. దీనివల్ల ఏంటంటే పెట్టుబడిదారులకు ఆప్షన్స్ అన్నమాట. వాళ్ళు ఏ ఆప్షన్ అయినా ఎంచుకొని ఆ భవనాలను తీసుకొని తద్వారా తమ యొక్క కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం ద్వారా ఈ ప్రాంతంలో భూముల విలువ కూడా భారీగా పెరుగుతుందన్నటువంటి అంచనా కూడా వేస్తా ఉన్నారు. ఫైనాన్స్ సిటీ ఒక ప్రధాన వ్యాపార కేంద్రంగా కనుక మారితే అమరావతి అంతర్జాతీయ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఎదుగుతుందని కూడా నిపుణులు అయితే చెప్తున్నటువంటి మాట. ఇప్పటికే దావోస్ వంటి అంతర్జాతీయ వేదికల మీద కూడా ఈ అమరావతి పెట్టుబడులకు అనుకూలమైనటువంటి నగరమని కూటమి ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ వస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా
అనేక మంది పెట్టుబడిదారులకు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా ఇప్పటికే తెలియజేయటం జరిగింది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రత్యేకమైనటువంటి సదస్సులు కూడా ఇప్పటి వరకు కూడా నిర్వహిస్తూ వస్తా ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఫైనాన్స్ సిటీ ప్రాజెక్ట్ అనేది భవిష్యత్తులో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుందనే మనం చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం 2028 నాటికి అమరావతిని ఒక పూర్తి రూపంలో తీసుకురావాలన్నటువంటి ఒక లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అయితే పెట్టుకోవడం జరిగింది. అదే సమయానికి ఈ ఫైనాన్స్ సిటీ నిర్మాణ పనులను కూడా ప్రారంభించేలా చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. రాజధాని అభివృద్ధి పనులతో పాటు ఆదాయ వనరులకు సృష్టించే ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త దిశను చూపబోతుందని కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే అమరావతి ఫైనాన్స్ సిటీలో ఈ హైరైజ్ భవనాలు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా మారిందని మనం చెప్పుకోవాలి. ఇది కేవలం రియల్ ఎస్టేట్ అభివృద్ధికి మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇక్కడికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధికి ఇది పునాది వేసే ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టుగా అయితే నిలవబోతుందని చెప్పుకోవాలి. రాజధాని అభివృద్ధికి ఇది ఒక గేమ్ చేంజర్గా మారే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.